మేళ్ళ కృతజ్ఞతగాను మరి వీరి బిడ్డల భాను ప్రీతకులను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, వారి చదువులో దేవుడు తోడుగా ఉండి మంచి తెలివి జ్ఞానమును జ్ఞాపశక్తిని దయచేయాలని, కుటుంబాలందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని, జీవిత కాలమంతా దేవుని చిత్తానుసారమే జరగాలని, వారు చేస్తున్న ఉద్యోగములలో దేవుడు తోడుగా ఉండాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. మరణించిన గుంటూరు పీటర్ పాల్ గారి వర్ధంతి సందర్భంగా దేవుడు వారి ఆత్మకును మరియు జత్రుతమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. పంబా చైతన్య, అవినాష్, రోజ్మేరీల కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించినందులకు కృతజ్ఞత తెలియపరచుకుంటూ, మరియు రోజ్మేరీని దేవుడు దీవించి గర్భఫలాన్ని దయచేయాలని, వారు చేసిన ఉద్యోగాలను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, వారు రాయిచున్న పరీక్షలో దేవుడు మంచి మార్కులతో ఉత్తీర్ణం దయచేయాలని, కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. శైల్యం టీచర్ గారికి దేవుడు సంపూర్ణ ఆరోగ్యం దయచేయాలని, మరణించిన జాకబ్ మాస్టర్ గారి ఆత్మకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని కోరుతూ కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. మరణించిన హెన్రీ గారికి దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని కోరుతూ కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. దివ్య కృపాకర్, శోభారాణిలకు మంచి ఆరోగ్యం దయచేసి వారి చదువుల్లో తోడుగా ఉండాలని, మంచి తెలివి జ్ఞానమును జ్ఞాపశక్తిని దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. మరణించిన ఇత్తడి జోసెఫ్ టీచర్, పిఎం రోజమ్మ గారి టీచర్ గార్ల ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని కోరుతూ కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. దమ్ము ప్రసాద్, రిచార్డ్స్, వాసంతి గారుల కుటుంబమునకు దేవుడు చేసిన సకల మేలుల కృతజ్ఞత తెలియపరుచుకుంటూ వారి బిడ్డలైన స్టెల్లా సోఫియా, గ్లాడీలను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, స్టెల్లా సోఫియా చేస్తున్న ఉద్యోగంలో దేవుడు తోడుగా ఉండాలని, గ్లాడీ చదువుల్లో దేవుడు తోడుగా ఉండి మంచి తెలివి జ్ఞానమును జ్ఞాపశక్తిని దయచేయాలని, కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని, వారు తలంచిన తలంపులు నెరవేరాలని, చనిపోయిన దిలీప్ బాబు, దేవదానం, శౌరమ్మ, అమర్నాథ్, మధ్యల ప్రభుదాస్, రోజ్మేరీ, దమ్ము ప్రసాదరావు, లీలమ్మ, దయమ్మ, ప్రభావతి, శౌరయ్య మరియు దిక్కులేని ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. మరణించిన తుమ్మలగుంట ఐజే మాస్టర్ గారు, తుమ్మలగుంట సౌరమ్మ టీచర్ గారు, కుమారుడు జోసెఫ్ ప్రసాద్ బాబు మాస్టర్ గారు, కుమార్తె జోస్ఫిన్ తెరేసా, జోసెఫ్ ప్రకాష్ బాబు గారుల ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని, జోస్ఫిన్ అంతోని, జోస్ఫిన్ ఆగ్నేస్లకు మంచి ఆరోగ్యం దయచేయాలని, మరియు ఫాదర్ నావి కుమార్ గారికి మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు.
రక్షణ వసగేను ఆకాశమందు ఆసీనుడై ఆకాశమందు ఆసీనుడా ఆ కన్నులు నీ వైపు వేచి ఉండెను ప్రభువో దేవుని మందిరమునకు వెళ్ళెదము నా హృదయం ఉప్పొంగెను నా హృదయం ఉప్పొంగెను హృదయం ఉప్పొంగెను నా హృదయం ఉప్పొంగెను. పిత పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. యేసుక్రీస్తులో ప్రేమైన సోదరి సోదరులారా, మనం ఈరోజు సామాన్య కాలపు 33వ ఆదివారంలో ఉన్నాం. వచ్చే ఆదివారం 34వ ఆదివారం, సామాన్య కాలపు చివరి ఆదివారం క్రీస్తు రాజు పండుగ. ఈ యొక్క ఆదివారం రోజు తిరుసభ మనకిచ్చేటువంటి సందేశం పట్టణాల ద్వారా ఏమిటంటే ప్రభు యొక్క రెండో రాకకు సిద్ధపడాలి అన్నట్టు. అనగా చివరి రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది, మానవుని యొక్క కడగతులు ఏవి అన్నట్టుగా విషయాల మీద మనం ధ్యానం చేసుకోవాలని తిరుసభ కోరుతుంది. చాలా వరకు ప్రభు యొక్క రాకకు మనం ఎప్పుడు సిద్ధముగా లేక మన పనిపాట్లో మునిగి ఉండటం వల్ల మన ఆత్మాన్ని కోల్పోయే ఒక అవకాశం ఉంది. కాబట్టి ఎన్నో సందర్భాల్లో సరైనటువంటి తయారింపు లేకుండా మనం దివ్య బలి పూజలో పాల్పంచుకొని ఉన్నాం. సరి అయిన తయారింపు లేకుండా దివ్య సర్ప్రసాదంలో కొని ఉన్నాం. ఇవన్నీ కూడా ఒక రకంలో చెప్పాలంటే దేవుని పట్ల, ప్రభు యొక్క సందేశం పట్ల మనం చూపించిన నిర్లక్ష్యానికి సూచనలు. వాటన్నిటి కొరకు మనము బాధపడి ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయున్న పరిశుద్ధ మరి మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మృత్యుము చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. స్తుతి స్తోత్రములు నీకే ప్రభువా, పరలోకమందున్న దేవా. స్తుతి స్తోత్రములు నీకే ప్రభువా.
స్తుతి స్తోత్రములు నీకే ప్రభువా పరలోకమందున్న దేవా స్తుతి స్తోత్రములు నీకే ప్రభువా కసుతుడా శ్రీ యేసువా దేవుని ప్రియ గొర్రె పిల్ల జనితైక సుతుడా శ్రీ యేసువా దేవుని ప్రియ గొర్రె పిల్ల లోక పాపములు పరిహరించుటకు లోక పాపములు పరిహరించుటకు ఇలలో వెలసిన మా ప్రేమ ఇలలో వెలసిన మా దైవమా గ్లోరియా గ్లోరియా గ్లోరీ గ్లోరియా 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 గ్లోరీ గ్లోరియా పరలోకమందున్న దేవా స్తుతి స్తోత్రములు నీకు ప్రభువా పరలోకమందున్న దేవా స్తుతి స్తోత్రములు నీకు ప్రభువా పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే ముదతో పవిత్రాత్మతో ఉన్నవారా పితతో పవిత్రాత్మతో కలకాలము ఉన్నవారా ఆమేన్ 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 ప్రార్థించుదము. ప్రభువైన ఓ మా సర్వేశ్వర, నిత్యము మిమ్ము పూజించుటలోనే మాకు సంపూర్ణము శాశ్వతమునైన ఆనందము కలదు. కనుక ఈ దివ్య కార్యములో మేము భయభక్తులతో పాల్గొని సంతోషించినట్లు మాకు సహాయము చేయుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభుని మీ కుమారుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనము వరకు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనము వరకు.
ఆ కాలమున మీ జాతిని కాపాడు మహాదూత మికాయేలు ప్రత్యక్షమగును. అప్పుడు విపత్కాలము ప్రాప్తించును. జాతులు పుట్టినప్పటి నుండి అంతటి విపత్కాలం ఎన్నడూ సంభవించి ఉండలేదు. ఆ కాలము సమీపించినప్పుడు మీ జాతిలో దేవుని జీవగ్రంథమున తమ పేర్లు వ్రాయబడిన వారు జీవింతురు. అప్పటికే చనిపోయి మట్టిలో నిద్రించు వారిలో చాలామంది సజీవులగుదురు. వారిలో కొందరు నిత్య జీవము బడయుదురు, మరికొందరు శాశ్వత అవమానమునకు గురియగుదురు. జ్ఞానులైన నాయకులు ఆకాశమునందువలే వెలుగుదురు. పెక్కుమందికి ధర్మము పాటించుట నేర్పిన వారు కలకాలము వరకు నక్షత్రముల వలె ప్రకాశింతురు. ఇది ప్రభు వాక్కు. శరణు వేడుచున్నాను. ప్రభువే నాకు వారసత్వ భూమి, నాకు పానపాత్రము. నా ప్రాణము ఆయన ఆధీనమున ఉన్నది. నేను ప్రభుని నిత్యము నా కనుల ఎదుట నిలుపుకొందును. అతడు నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక నేను తొణకను. నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. ప్రభు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ ఆనందించుచున్నది, నా దేహము భద్రత గొనియున్నది. నీవు నన్ను పాతాళమునకు పంపవు, నీ పరిశుద్ధిని గోతిపాలు చేయవు. నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. ప్రభు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. జీవమునకు చేర్చు మార్గమును నీవు నాకు చూపింతువు. నీ సన్నిధిలో నేను పూర్ణానందమును పొందుదును. నీ కుడి చేతిలో శాశ్వత సుఖములు కలవు. నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. ప్రభు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. శరణు వేడుచున్నాను, శరణు వేడుచున్నాను. పాపముల నుండి శుద్ధి పొందిన వారిని ఒకే ఒక బలి మూలముగా ఆయన శాశ్వతముగా పరిపూర్ణులుగా చేసెను. రెండవ పట్టణము. హెబ్రీలకు రాయబడిన లేఖ
10వ అధ్యాయము 11వ వచనము నుండి 14వ వచనము మరియు 18వ వచనము. హెబ్రీలకు రాయబడిన లేఖ 10వ అధ్యాయము 11వ వచనము నుండి 14వ వచనము మరియు 18వ వచనము. ప్రతి యూదా యాజకుడు అనుదినము అర్చన వనర్చుచు ఒకే రకమగు బలులనే పదే పదే అర్పించుచుండును. కానీ ఆ బలులు ఏ నాటికిని పాపములను తొలగింపలేవు. అట్లు కాక క్రీస్తు సర్వకాలమునకు సరియగు పాప పరిహార్థమైన ఒకే ఒక బలిని సమర్పించెను. తదుపరి దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను. దేవుడు ఆయన శత్రువులను ఆయనకు పాదపీఠముగా ఒనర్చు వరకు ఆయన అచట వేచియుండును. పాపముల నుండి శుద్ధి పొందిన వారిని ఒకే ఒక బలి మూలముగా ఆయన శాశ్వతముగా పరిపూర్ణులుగా చేసెను. కనుక ఇవి క్షమింపబడినప్పుడు పాప పరిహార్థమైన బలి ఇక అవసరము లేదు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉందరుగాక. మార్కు గారు రాసిన పరిశుద్ధ సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పదమూడవ అధ్యాయము 24 నుండి 32 వచనాలు. యేసు తన శిష్యులతో ఆ రోజుల యందు ఆ మహా విపత్తు గతించిన వెంటనే సూర్యుడు అంధకార బంధుడగును, చంద్రుడు కాంతిహీనుడగును, అంతరిక్షం నుండి నక్షత్రములు రాలును, అంతరిక్ష శక్తులు కంపించును. అప్పుడు మనుష్య కుమారుడు మహాశక్తితో మహామహిమతో మేఘారూఢుడై వచ్చుటను ఎల్లరూ చూచెదరు. అప్పుడు ఆయన దూతలను పంపి భూలోకమున
మొదలుకొని ఆకాశం వరకు నలుదశల నుండి తాను ఎన్నుకొన్న వారిని ప్రోగు చేయించును. అంజూరపు చెట్టు నుండి ఈ గుణపాఠం నేర్చుకొనుడు. దాని రెమ్మలు లేతవై చిగురించినప్పుడు వసంతకాలం వచ్చినదని గుర్తింతురు. అట్లే వీనిని అన్నిటినీ మీరు చూచినప్పుడు ఆయన సమీపమునే వాకిటనే ఉన్నాడని గ్రహింపుడు. ఇవన్నీ నెరవేరినంత వరకు ఈ తరము గతింపదని మీతో వక్కాణిస్తున్నాను. భూమి ఆకాశములు గతించిపోవును కానీ నా మాటలు గతించిపోవు. ఆ రోజు ఆ గడియ ఎప్పుడు వచ్చునో నా తండ్రి తప్ప పరలోకముందు దూతలు కానీ కుమారుడు కానీ మరెవ్వరు కానీ ఎరుగరు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, సామాన్య కాలము వచ్చే వారముతో ముగించిపోతుంది. ఈ చివరి వారంలో తిరుసభ మనకు ప్రభు యొక్క రెండో రాకడను గురించి మనకు గుర్తుకు తెచ్చుచున్నది. యేసు ప్రభు యొక్క రెండో రాకడ అని చెప్పేటప్పుడు దాన్ని మనము కొద్దిగా లోతుగా ధ్యానిస్తే, మొదటి రాకడ ఎప్పుడు అంటే ఆయన పశువుల కొట్టములో ఒక సామాన్య మానవుడిగా జన్మించినప్పుడు వచ్చిన రాక. తన ఇకలోక జీవితం 33 సంవత్సరాలు జీవించి స్లీవులో మరణం పొంది మన కొరకు రక్షణను తెచ్చి అటు తర్వాత పవిత్రాత్మను పంపి ఇక మోక్షములో మన కొరకు కాచుకొని ఉన్నారు. వారి రెండో రాకడ ఎప్పుడంటే భూమి ఆకాశములు గతించినప్పుడు. కానీ ఇది లోకమంతటికి జరిగే రాక. అది ఎప్పుడు వచ్చునో మనకు తెలియదు. కానీ ప్రభు కొన్ని సూచనలు ఇచ్చారు. ఈ సూచనలు బట్టి మీరు గ్రహించుకోవచ్చు అని. ఈ రెండిటికి మధ్య ఇంకొక రాక ఉన్నది. అదే వ్యక్తిగతంగా ప్రభు మన వద్దకు వచ్చే రాక, మన మరణ సందర్భం. మనం మరణించినప్పుడు ఆ సందర్భమే మనకు ప్రభు యొక్క రెండో రాక. లోకమంతటికి అనేది భూమి ఆకాశములు గతించినప్పుడు. కానీ ప్రస్తుతము వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి యొక్క మరణ సందర్భమే వారికి రెండో రాక. సైంటిస్టులు ఏమంటున్నారంటే, ఈ భూమి ఏ విధంగా గతించిపోతుంది అన్నదానికి వాళ్ళు రకరకాలైనటువంటి వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళు తెలియజేస్తున్నారు. అందులో మొట్టమొదటిది, ఆకాశములో అక్కడక్కడ బ్లాక్ హోల్స్ అని ఉన్నాయి. బ్లాక్ హోల్స్ అన్నప్పుడు కింద నుంచి వీళ్ళు చూసేటప్పుడు ఏదో నల్లనటువంటి ఒక రంధ్రంలాగా, సుడిగుండంలాగా అది అక్కడ తిరుగుతూ ఉంది. అది ఎక్కడైతే ఉన్నదో ఆ వైపుకు వెళ్ళే నక్షత్రాలు కూడా దాంట్లో లాగివేయబడి అవి అంతరించిపోతాయి. ఎటువంటి ఒక చీకటి అందులోనంటే వెలుగు అనేది అసలు ప్రవేశించలేదు అని అంటారు. అటువంటిది కనుక ఒకవేళ మన మండలం అంటే మన సూర్యమండలం మరియు మన భూమి పక్క కనుక వచ్చిందంటే, ఈ సూర్యుడిని, ఇతర గ్రహాలని, భూమిని అన్నిటినీ లోపలికి లాక్కోగలదు. ఆ విధంగా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అప్పుడప్పుడు అక్కడక్కడ కొన్ని నక్షత్రాలని ఆ చీకటిగా ఉన్నటువంటి ఆ రంధ్రాలు సుడిగుండంలాగా తిరిగి లోపలికి లాగేస్తున్నాయి అని. ఇది వాళ్ళు మొదటి థీసిస్. రెండోది ఏంటంటే, రకరకాలుగా భూమి అంతటా వేడి పైకి రాగా చెట్లు కొట్టేయటం, అడవులు లేకుండా చేయటం, ఈ విధంగా వేడిని మనంగా ఎక్కువ చేసుకున్నప్పుడు కొద్ది రోజుల తర్వాత ఇక ఇది భూమి అంతా కూడా శూన్యమైపోతుంది అని. ఈ వేడికి తట్టుకోలేక
ఐస్ గడ్డలుగా ఉన్నటువంటి అన్నీ కూడా అవి కరిగి ఇక సముద్రంలో నీళ్లు ఎక్కువయ్యి అది భూమి మీద రావడానికి అవకాశం ఉంది అని. చివరికి ఏమవుతుందంటే 30% భూమి మాత్రమే ఉంటుంది, మిగతా అంతా అంతరించిపోతుంది అని అంటున్నారు. ఇక మూడోది ఏంటంటే, ప్రస్తుతానికి ఈ భూమి చుట్టూ తిరుగుతున్నటువంటి రకరకాలైనటువంటి గోళాలు, మరి ఇతర గ్రహాలు, ఆ గ్రహంలో ఊడిపోయినటువంటి రాళ్ళు లాంటి పెద్ద పెద్దవి అవి ఆకాశంలో తిరుగుతూ ఉన్నాయి. అందులో ఒకటి గన మీటియరైట్ అంటారు. మీరు రాత్రిపూట ఆకాశం వైపు చూసినప్పుడు చుక్క కింద పడినట్టు ఉంటుంది. అది చుక్క కాదు, ఆకాశంలో పెద్ద ఎత్తులో 1 మైలు 2 మైళ్ళు ఉన్నటువంటి విశాలమైనటువంటి పెద్ద పెద్ద రాళ్ళు కొండ సేపులు తిరుగుతూ ఉన్నాయి, చిన్న చిన్న గృహాల్లాగా. అవి భూమి దగ్గర కన వస్తే భూమి ఆకర్షణ శక్తి వల్ల అది లాగినప్పుడు అది భూమి వైపు ఎంతో వేగముగా వచ్చినప్పుడు భూమి చుట్టూ ఉన్నటువంటి గాలికి ఆ వస్తువుకి కలిగే రాపిడి వల్ల నిప్పుగా మారి అది పడే చోట అట్టని భూమిలోనికి దూచుకొని పోగలదు. తద్వారా నిప్పు వస్తుంది, దుమ్ము వస్తుంది, అది భూమిని అంతటి కూడా అది మూసేసి ఇక సూర్యరశ్మి రాకుండా, ఇక సూర్యుడు లేకపోవటం వల్ల మొత్తం కూడా భూమి చుట్టూ ఐస్ అయిపోయే అవకాశం ఉంది అని అంటారు. ఇంకొకటి ఏంటంటే, ఈ సూర్య కాంతి నుంచి వచ్చే ఆ కిరణాల్లో సూర్యుడు అనేది ఒక పెద్ద గోళం. అందులో రకరకాలైనటువంటి గ్యాసులు ఆ మంటను కల్పిస్తూ ఉంటాయి. కొన్ని అవి ఆ మంటను ఆ సూర్యుడి మీద నుండి విరజమ్మినప్పుడు అవి భూమిని తాకే అవకాశం ఉన్నది. అటువంటివి కనుక భూమిని తాకితే భూమి చుట్టూ ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు, భూమి చుట్టూ ఒక అయస్కాంత కిరణాల శక్తిలా ఉంటుందన్నమాట. అదంతా కూడా ఈ భూమిని ఒకే రకంగా పెడుతుంది. అది దెబ్బతిన్నప్పుడు ఇక భూమికి పెద్ద ఆపద కలిగే అవకాశం ఉంది అని అంటారు. దీన్ని సూపర్నోవా లేక సోలార్ ఫ్లేర్స్ అని అంటారు. సూర్యునికి సంబంధించినటువంటి ఆ అగ్ని కిరణాలు పైన పడటం అన్నట్టు. ఇక ఆరోది మన దేశంలో మరి మన లోకంలో ఉన్నటువంటి దేశాలు తయారు చేసినటువంటి అణుబాంబులు 13,080 బాంబులు అటు అమెరికా వద్ద కానీ, మరి రష్యా వద్ద కానీ, ఇండియా వద్ద కానీ, పాకిస్తాను కొన్ని దేశాల్లో ఉన్నాయి. ఆ రోజుల్లో ఒకే ఒక అణుబాంబు పేలినప్పుడు అటు హిరోషిమా మరి నాగసాకి 2 నగరాల్లో 2 బాంబులు పేలినప్పుడు 2 నగరాలు దాదాపు 1 మైలు విస్తీర్ణం ఉన్నటువంటి అంతా కూడా భస్మమైపోయింది. ఇప్పుడు ఏ విధంగా తయారు చేసి పెట్టుకున్నారంటే అన్నీ కూడా స్విచ్ నొక్కితే ఇక రాకెట్ లాగా పైకి వెళ్ళిపోయి ఏ దేశం మీద పడి పేలాలో అలాగ తయారు చేసి పెట్టుకున్నారు అన్ని దేశాలు. రెండో అవకాశం లేదు. 1 బాంబు కాదు, ఒక్కసారి 1000 బాంబులు నొక్కారంటే అవన్నీ పైన పడ్డాయంటే నీకు తిప్పి కొట్టే అంత టైం కూడా ఉండదు. అటు అమెరికా కానీ, రష్యా కానీ, చైనా కానీ ఇవన్నీ కూడా ఇటువంటి ఒక అణుబాంబుల యొక్క యుద్ధానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఎక్కడైనా వాళ్ళ అభిప్రాయాలు తేడా అయితే ఇక కొట్లాట జరిగే అవకాశం ఉంటే ఇక 15 నిమిషాల్లో అటు భూమి మొత్తం కూడా నాశనమయ్యే అవకాశం ఉంది. అటు తర్వాత ఆ భూమి మీద ఎవరు జీవించలేరు. రేడియేషన్ అన్నటువంటి ఆ బాంబుల వల్ల వస్తున్నటువంటి ఆ యొక్క శక్తి వల్ల ప్రజలు జీవించజాలరు. ఇక చివరిగా సూర్యుడే తన యొక్క కాంతిని ఇచ్చి ఎన్నో సంవత్సరాలుగా దాంట్లో ఉన్నటువంటిది ఇంకా ఎన్నో సంవత్సరాలు ఇచ్చే ఒక శక్తి ఉన్నను అది బలహీనమైపోవటం వల్ల అది అంతరించిపోతే ఇక సూర్యుని యొక్క రశ్మి భూమి మీద పడిపోతే జీవరాశులు ఉండజాలవు అని ఇంకొక థియరీ. చివరిగా ఈ భూమి సూర్యుని చుట్టూ తిరిగి వస్తూ ఉంది.
దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క దారిలో అది ప్రయాణం చేస్తూ ఉంది. ఒకవేళ ఈ సూర్యుడు తన దారి, ఈ భూమి తన తిరిగేటువంటి దాన్ని వదిలి కొద్దిగా జారుకొని దూరంగా వెళ్ళిపోతే ఇక సూర్యుని యొక్క రశ్మి పడదు, కాబట్టి ఇక భూమి అంతరించిపోతుంది. ఇవన్నీ కూడా సైంటిస్టులు చెప్పేటువంటి విషయాలు. మార్కు గారి సువార్తలో 13వ అధ్యాయంలో, మరి మత్తయి సువార్తలో 24వ అధ్యాయములో, మరి లూకాస్ గారి సువార్త 21వ అధ్యాయంలో ప్రభు యొక్క రెండో రాకడను గురించి ముగ్గురు కూడా వేరు కోణాల నుంచి చెప్పడం మనం చూస్తున్నాం. అందులో మార్కు గారు తన 13వ అధ్యాయంలో వారు యావేలు ప్రవక్త ప్రవచనము, యెషయా ప్రవక్త ప్రవచనము, దానియేలు ప్రవక్త ప్రవచనము, జకర్యా ప్రవక్త ప్రవచనము, వీటిని అన్నిటిలో ఉన్నటువంటి కొన్ని విషయాలు తెలియజేస్తున్నారు. మార్కు గారుగా సొంతంగా చెప్పట్లేదు, యేసు ప్రభు చెప్పిన దానిని ఆయన చెప్పుచున్నారు. యేసు ప్రభు యొక్క ప్రవక్తలు చెప్పినటువంటి అన్ని మాటలు కలిపి తన ఉపదేశాల్లో ఆయన మనకు చెప్పటం చూస్తూ ఉన్నాం. యెరూషలేము నగరము 70వ సంవత్సరం నాశనం అయిపోయింది రోమియోల వల్ల. అంతకుముందు సంవత్సరమే మార్కు గారు తన సువిశేషాన్ని రాశారు. అందులో ఆనాటి విశ్వాసులు ఏ విధముగా వాళ్ళు రకరకాలైనటువంటి వేదనలకు, బాధలకు గురి అవుతారని, యెరూషలేము నగరం ఏ విధముగా నాశనం చేయబడుతుందని, అంతక్రీస్తు ఏ విధముగా వస్తాడని, మరియు ప్రభు యొక్క రెండో రాకడ ఏ విధంగా ఉంటుందని తనకు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క సువిశేషాల్లో చెప్పబడినవన్నీ కూడా, మరి పాత గ్రంథంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనం క్రమపరిచి చూస్తే కొన్ని విధాలుగా ఈ యొక్క తయారింపు, ప్రభు యొక్క రాకడకు తయారింపు జరుగుతూ ఉంది అని చెప్పచ్చు. దర్శన గ్రంథంలో 13వ అధ్యాయంలో 16-17 వచనాలు చదివితే ఆ యొక్క కాలములో ప్రతి ఒక్కరికి ఒక ముద్ర వేయబడును. ఈ ముద్ర ఉంటే కానీ తప్ప ఎవడు ఏమీ కొనజాలక అమ్మజాలక ఉండును. ఆ ముద్ర అనగా ఆ జంతువు యొక్క నామము లేదా నామధేయము బదులై ఉండును. ప్రస్తుతం ఈ ఆధార్ కార్డు మనకు ఒక సూచన. అది లేకపోతే నువ్వు ఏ పని చేయలేవు. ప్రస్తుతం కొనుగోలు చిన్న వస్తువులు కానీ లేక పెద్ద ఆస్తిపాస్తులు కొన్నప్పుడు నీకు ఆధార్ కార్డు ఉంటే తప్ప కొనవు. ఈ కార్డుగా పెట్టేది కాకుండా వీళ్ళు కొత్తగా ఒకటి కనిపెట్టారు, చిన్న ఒక వడ్ల గింజ సైజు ఒక ఇది. అది మనిషి యొక్క ఈ 2 వేళ్ళు భాగం మధ్యలో దాన్ని లోపల ఈ చర్మం కింద దాన్ని అమరుస్తారు. ఇక కార్డు అవసరం లేదు, నువ్వు పోయేసి అక్కడ చెయ్యి అటు పెట్టావంటే చాలు, నీ విషయాలన్నీ దాంట్లో వస్తాయి. నువ్వు ముందుకు వెళ్ళొచ్చా లేకపోతే వెనక్కి వెళ్ళాలా చెప్పేస్తారు. ఇక రెండోది, లోకమంతా జరిగేటువంటి రకరకాలైనటువంటి అన్యాయాలు, మరి ముఖ్యంగా లైంగిక వేదనలు, పసిబిడ్డల పట్ల, స్త్రీల పట్ల, అమాయకుల పట్ల జరిగేటువంటి వేదనలు ప్రతిరోజు నేరాలు ఘోరాల్లో టీవీలో మనం చూస్తూ ఉన్నాం. పసిబిడ్డలను ఏ విధంగా వేధించి చంపటం, స్త్రీలను ఏ విధంగా వేధించి చంపటం, ఎన్నో ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి లోకమంతా. అన్నీ కూడా మనం తెలుసుకోలేం, మనం తెలుసుకునేది కొన్ని మాత్రమే. లూకాసు వార్త 17:28లో ఇట్లే లోతు కాలము కూడా జరిగెను. ప్రజలు తినుచు త్రాగుచు క్రయ విక్రయాలు చేయొచ్చు, సేద్యము చేయొచ్చు, గృహములు నిర్మించుకొనుచునే ఉండిరి. కానీ లోతు సొదొమ నుండి విడిచిపోయిన దినముననే ఆకాశం నుండి అగ్ని గంధము వర్షముగా అందరిని నాశనం చేసినది. అమెరికాలో మగవాళ్ళు పెళ్లి చేసుకోవడానికి వాళ్ళు లైసెన్స్ ఇచ్చేశారు. ప్రస్తుతం దాదాపు 11 కోట్ల లక్షల ప్రజలు ఈ లైంగిక సంబంధమైనటువంటి వ్యాధులతో
అంతలక్క కూడా బాధపడుతున్నారు. ప్రతి సంవత్సరం కూడా అమెరికాలో మాత్రమే 2 కోట్ల మందికి ఇటువంటి బాధలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా, ఈ వ్యాధులన్నీ కూడా ఈ లైంగిక సంబంధం వల్ల ఒకరి నుంచి ఒకరికి వచ్చేవి. ఇక మూడోది, చాలా చోట్ల హోషేయ ప్రవక్త చెప్పినట్టుగా చాలా చోట్ల జంతువులు గుంపులు గుంపులుగా చనిపోతున్నాయి, కుప్పలు కుప్పలుగా చనిపోతున్నాయి. కావున దేశము పట్టుటచే కావున దేశము బెట్టచే ఎండిపోవును, జీవకోటి నశించును, మృగములు, పక్షులు, చేపలు కూడా చచ్చును. మీరు యూట్యూబ్లో చూస్తూ ఉండొచ్చు. ఉన్నటువంటి కుప్పలు కుప్పలుగా చనిపోయిన చేపలు ఒక పక్క రావడం, పక్షులు చనిపోవటం. చాలా చోట్ల సైంటిస్టులు దీనికి ఎటువంటి ఒక వివరణ ఇవ్వలేకపోతున్నారు. ఎవరికి దానికి కారణం తెలియటం లేదు. సూర్య చంద్ర నక్షత్రంలో సూచనలు కనిపించును, భూమిపై జాతులకు గడ్డు కాలము దాపరించును, సముద్ర తరంగులు గర్జనలతో ప్రజలెల్లరూ అల్లకల్లోలమగుదురు. అటు సముద్రంలో కానీ ఆకాశంలో కానీ రకరకాలైన సూచనలు లోకమంతా కనిపిస్తున్నాయి. అన్నీ కూడా మనం తెలుసుకోలేము, వినలేము. ఇక ఐదవది, మత్తయి సువార్త 24:27లో ఒక జాతి మరి ఒక జాతిపై, ఒక రాజ్యము మరి ఒక రాజ్యముపై దాడి చేయును, అనేక ప్రదేశములందు కరువులు, భూకంపములు వచ్చును. ఎన్నో చోట్ల భూకంపాలు. లోకమంతా 2018లో మాత్రమే 3952 భూకంపాలు లోకమంతా వచ్చాయి. కొన్ని భయంకరమైనవి, కొన్ని అంత పెద్ద స్థాయి కాకుండా చిన్నవి. ఆరోది, మత్తయి సువార్త 24:6-7 చదివితే, మీరు యుద్ధములను గూర్చి వాటికి సంబంధించిన వార్తను గూర్చి విందురు, కానీ కలవరపడవలదు. ఇవన్నీ జరిగి తీరును, కానీ అంతములోని అంతకాలం రాదు. ప్రస్తుతం దాదాపు 6-7 దేశాలు యుద్ధంలోనే ఉన్నాయి. ఈ యుద్ధాలు కాకుండా ఎన్నో చోట్ల ఒక తెగకు మధ్య కొట్లాట్లు, పెద్ద పెద్ద యుద్ధాలు కాకపోయినా చిన్న చిన్న జగడాలు జరుగుతూనే ఉన్నాయి. 7వది, మత్తయి సువార్త 24:9లో అప్పుడు జనులు మిమ్ము శ్రమల పాలు చేసి చంపుదురు, నా నిమిత్తము అందరు మిమ్ము ద్వేషింతురు. క్రైస్తవులు లోకమంతా కూడా హింసించబడుదురు. క్రైస్తవులు కానిటువంటి వారు క్రైస్తవులు హింసిస్తారు. ఆ రోజుల్లో మణిపూర్లో జరిగినటువంటి సంఘటన మీరు విన్నారు, చూశారు. క్రైస్తవులు ఏ విధముగా ఎటువంటి బాధలకు వారు గురి అయ్యారో మీకు తెలుసు. ఇవన్నీ చాలా వరకు బయటికి రాకుండా ఎన్నో చోట్ల చైనా మరి ఇతర దేశాల్లో ఎక్కడైతే క్రైస్తవ మతం వ్యాపించకూడదు ఉన్నదో ఆ చోట ఎంతోమంది ఇటువంటి బాధలకు గురి అవుతున్నారు. అదే సందర్భంలో ఇరాను మరియు ఇతర మహమ్మదీయ దేశాల్లో ఉన్నటువంటి స్థలాల్లో యేసు ప్రభు యొక్క వ్యక్తిగత దర్శనాల చేత, వాక్యము చేత ఎంతోమంది మారు మనసు పొంది రహస్యముగా క్రైస్తవ మతాన్ని వాళ్ళు పాటిస్తూ జీవిస్తూ ఉన్నారు. ఇక 8వది, పాపము పెచ్చు పెరిగిపోతుంది, పుచ్చిపోతుంది. పాపపు భయము ప్రజల్లో లేదు, దైవ భయము అస్సలు లేదు. మత్తయి సువార్త 24:12లో అక్రమములు ఇంతగా విస్తరించుటచే అనేకులు ప్రేమలో చల్లారదు. ఇక హృదయ ప్రేమ అనేది లేకుండా, దేవుని పట్ల భయము లేకుండా, పాప భీతి లేకుండా ప్రజలు ఇష్టం వచ్చినట్టు జీవిస్తారు.
అది ఇప్పుడే మనం చూస్తున్నాం. ఈ సెల్ ఫోన్ వచ్చిన కాలం నుంచి అటు పిల్లల్లో కానీ యువకుల్లో కానీ దైవ భయం అనేది అస్సలు లేదు. తల్లిదండ్రులు దాన్ని పట్టించుకోరు. ఇక 9వది యెషయా ప్రవక్త 13:10, చుక్కలు నక్షత్రాలు ప్రకాశింపవు, సూర్యుడు ఉదయింపగానే చీకటి కమ్ముకొనును, ఉదయింపగానే చీకటి కమ్ముకొనును, చంద్రుడు వెలుగునీయడు. సూర్య చంద్రుడు తారకులు వెలుగు ఇవ్వటం మానుకుంటాయి. ఇక 10వది, క్రైస్తవులు సత్యాన్ని వాళ్ళు పాటించరు. సత్యాన్ని వదిలేసి అసత్యాన్ని పాటించి జీవిస్తారు. సందర్భానికి సమయానికి తగ్గట్టుగా తమ విశ్వాసాన్ని అమ్మేసి ఇక లోక జీవితమే శాశ్వతమని, సుఖ సంపదలే ముఖ్యమని ప్రభువుకి సాక్ష్యం ఇవ్వకుండా అసత్యమైన జీవితం జీవిస్తారు. ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథ ప్రకారం ప్రభు యొక్క రాకకు ముందు జరిగే సూచనలు. ప్రస్తుతం లోకాంత్యానికి మనం 12 గంటలు లెక్కేసుకున్నామంటే, లేక 24 గంటలు లెక్కేసుకున్నామంటే 23 గంటల 58 నిమిషాలు అయి ఉంటే ఇంక ఉండేది 2 నిమిషాలే. గడిగారపు ముళ్ళు 2 కూడా 12 మీద ఉంటున్నాయి అనుకుందాం. ఆ పెద్ద ముళ్ళు 2 నిమిషాలకు ముందు ఎంత ఉంటుందో ఆ స్థాయిలో ఉంది ప్రస్తుతం. డూమ్స్ డే క్లాక్ అని అంటారు. ఆ చివరి రోజుకి ఇంకా కొన్ని రోజులు మాత్రమే. లోకమంతా ప్రజలు తమ హక్కును ఉపయోగించుకునే పరిస్థితి లేదు. ప్రతి దాంట్లో రాజ్యాలు, రాజ్యాంగాలు ప్రజల యొక్క స్వాతంత్ర్యములో, వారి యొక్క మత స్వాతంత్ర్యములో తలదూర్చి వాళ్ళు తమ హక్కులు ఉపయోగించకుండా చేస్తూ ఉంటున్నారు. అలాగే అతి గొప్ప ధనికులు వీలైనంత వరకు అటు జబ్బుపడిన వారిని, ముసలి వారిని త్వరలో వదిలించుకుంటే లోకమంతా కూడా బాగుంటుంది అన్న భావనలో ఉంటూ రకరకాలటువంటి వ్యాధులను వాళ్ళు ప్రవేశపెడుతున్నారు. అలాగే మతాల పట్ల, ముఖ్యంగా క్రైస్తవుల పట్ల 50 కోట్ల మంది దాదాపు ఆసియా ఖండం నుంచి ఇతర స్థలాలకి వెళ్ళిపోయారు. వారి బాధలు, హింసలు తట్టుకోలేక. ఆ విధంగానే ప్రజలకు వచ్చే రోగాలకి వాడే యాంటీబయాటిక్ అనే మందులు ఇప్పుడు పనిచేయటం లేదు. అలాగే దాదాపు 80 కోట్ల పనిచేసే పని మనుషులు లోకమంతా చల్లా చెదరైపోయి ఉన్నారు. జెనెటిక్ ఎంజనీరింగ్ అన్నటువంటి, అనగా మనిషిలో ఉన్నటువంటి మనిషి కలిసినప్పుడు పుట్టే బిడ్డ వస్తున్నటువంటి ఆ DNA అన్నటువంటి ఆ శాంపిల్స్ని అటు జంతువులతో ప్రవేశించి కలిపి సైంటిస్టులు రకరకాలటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసి దాన్ని ఒక రకంలో పాడు చేస్తున్నారు. అలాగే సైబర్ అటాక్ ప్రస్తుతము అన్నీ కూడా వారి యొక్క బ్యాంక్ లెక్కలన్నీ కూడా సెల్ ఫోన్ ద్వారా, అందులో క్షణానికి కొత్తగా వార్తలు పంపి వారి డబ్బును అధికం చేసే ఒక పరిస్థితి చూపించి చివరికి ఉన్న డబ్బును మొత్తం ఊడబీక్కొని పోయే ఒక పరిస్థితిలో బ్యాంకులో నుంచి దోపిడీ చేస్తున్నారు. ప్రజల్లో చాలా వరకు మెంటల్ డిసార్డర్స్, మానసికమైనటువంటి బాధ, డిప్రెషన్ దీనికి గురి అవుతూ ఉన్నారు. ఇంకొక వైపు రష్యా, చైనా, మరి అమెరికా 3 కూడా ఎవరు గొప్ప, ఎవరు పెద్ద అన్నటువంటి భావంతో వాళ్ళు పోటీలు పడుతూ ఉన్నారు. ఉత్తర భాగాల్లో, భూమి ఉత్తర భాగాల్లో ఆర్టిక్ పోల్ అంటారు, ఆడున్నటువంటి ఐస్ గడ్డలు, కొండలు దాదాపు 60% కరిగిపోయి ఉన్నాయి. అలాగే అమెరికాలో ఉన్నటువంటి ఎల్లోస్టోన్ ఉన్నటువంటి స్థలంలో ఉన్నటువంటి ఎప్పుడూ మండుతున్నటువంటి కాలుతున్నటువంటి
అగ్ని వల్ల భూమి కింద ఆడున్నటువంటి నీరంతా కూడా ఎప్పుడూ పెద్ద ఎత్తులో ఆవిరిగా బయటికి చిమ్ముతూ ఉంది. అక్కడ అగ్ని పర్వతం పేలే అవకాశం ఉంది. భూమి చుట్టూ తిరుగుతున్నటువంటి గ్రహ శకలాలు అవి 2030వ సంవత్సరంలో ఒకటి భూమిని తాకుతుంది అని చెప్పబడి ఉన్నది. దీనితో పాటు భూమి మీద ఉన్నటువంటి జంతువులకు కానీ, పక్షులకు కానీ, పైర్లకు కానీ రకరకాలైనటువంటి రోగాలు, వాటిని నివారించలేనటువంటి ఒక పరిస్థితి. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, ఇవన్నీ కూడా లోకాంత్యానికి మనం దగ్గర పడుతున్నామనే దానికి సూచనలు. అందువల్ల తిరుసభ ఏం చెబుతుందంటే కడగతుల గురించి ధ్యానించండి అంటుంది. కడగతులు అంటే ఏంది? మొదటిది మరణము, రెండోది తీర్పు, మూడోది మోక్షము లేక నరకము. కథోలిక క్రైస్తవులైన మనకు ఉత్తరించే స్థలం కూడా. మరణం అనేది తప్పదు. యేసుప్రభు యొక్క రెండో రాక మనకు వ్యక్తిగతంగా మనం మరణించే ఆ సమయమే. ఎప్పుడు ఎక్కడ ఎట్లు మరణిస్తామో మనకు తెలియదు. మీ దీపములు వెలుగుచుండనిండు అని ప్రభు చెప్పారు. మనిషి కుమారుడు దొంగ వలె వచ్చును. దొంగ ఏ గడిలో వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన పక్షమున వాడు మేల్కొండి ఆ ఇంటికి కన్న వేయకుండా కాపలా కాస్తాడు. కానీ దొంగ వచ్చే సమయం మనకు తెలియదు, మరణం వచ్చే సమయం మనకు తెలియదు. అబ్దుల్ కలాం అందరికీ బాగా తెలుసు. ఒకరోజు ఒక స్పీచ్ ఇస్తూనే ఉన్నాడు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి, ఎంతో గొప్ప గొప్ప విషయాలు చెప్పిన వ్యక్తి, అంటే యువకులకు ఎన్నో మంచి విషయాలు చెప్పిన వ్యక్తి, ఇండియా వాళ్ళు రాకెట్ తయారు చేయడానికి, అణుబాంబు తయారు చేయడానికి సహాయపడిన వ్యక్తి, ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి, చివరికి ఒకరోజు అందరి ముందు ఉపన్యాసం ఇస్తూనే కూలిపోయాడు. ఎటువంటి మరణం మనం పొందబోతున్నామో మనకు తెలియదు. మరణాని కొరకు మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధముగా ఉండాలి. మరణం అనేది మన కంటి ముందే ఉండాలి. ఈరోజు ఉన్న నేను రేపు ఉంటానా ఉండను అని తలుస్తూ ఉండాలి. అందువల్ల ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక దేవ ఇష్టప్రసాద స్థితిలో మనం ఉన్నట్టయితే మనం మరణించినప్పుడు అటు వెంటనే మోక్షానికి పోకపోయినా ఉతిరిచే స్థలమున్నా పోయి చివరికి మోక్షం పోయే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా సావైన పాప స్థితి లేకుండా చూసుకోవాలి. ఆదివారం గుడికి రాకపోతే సావైన పాపం, సగం పూజకు వచ్చితే అది చల్లదు, అప్పు పండుగకు రాకపోతే పాపం, ఒక ఘనమైన కార్యమని తెలిసి కూడా ఇష్టపూర్తిగా చేస్తే అది సావైన పాపం. అటువంటిది ఏదైనా ఉందా అని చూసుకొని ఉంటే కనుక వెంటనే పాపసంధం చేసుకోవాలి. మన దీపం ఆరిపోకుండా చూసుకోవాలి. మన తెల్ల వస్త్రం ఎప్పుడు కూడా మరక కాకుండా చూసుకోవాలి. మన వివాహ వస్త్రం ధరించిన వారుగా మనం రెడీగా ఉండాలి. మరణం అనేది ప్రతిరోజు కూడా మన కంటి ముందు ఉండాలి. నేను ఈ కుర్రవాడిగా ఉన్నాను కదా, నేను ఎందుకు చచ్చిపోతాను అంత తొందరగా అని ఊగించొద్దు. నేను ముసలోడు అయిపోయినాను కదా, నేను చచ్చిపోతానేమో రేపు అన్న భావంతో ఏ విధంగా వాళ్ళు ఉంటారో అలాగే చిన్నవాళ్ళు కూడా ఉండాల్సిందే. ఒక ఆయనకు 95 వయసు, అమెరికాలో ఉన్నాడు. ఎన్నోసార్లు ఇక్కడ ఇండియాకు నా దగ్గరికి వచ్చి ఉన్నాడు. అమెరికాలో ఇంగ్లాండ్లో. ఆయన ఏమంటాడు, ఆయన బర్త్డే చేసినప్పుడు, స్వామి ఇది నాకు దేవుడిచ్చిన గ్రేస్ పీరియడ్. గ్రేస్ పీరియడ్ అంటే కనికరముతో ప్రభు నాకు ఇచ్చిన సమయం ఇది. ఒక్కొక్క సంవత్సరం గ్రేస్ పీరియడ్ లాగా ఇస్తూ ఉన్నాడు నాకు అన్నారు. అలాగే మరణం గురించి ఎప్పుడూ మనం మత్తులో పెట్టుకుంటే దైవ భయం కలిగి మనం జీవిస్తాం.
యువతి యువకులు ఏ విధంగా ఉన్నట్టుండి ఎక్కడక్కడ చనిపోవడం మీరు చూస్తూ ఉంటున్నారు. అలాగే మరణించినటువంటి అదే స్థలంలోనే తీర్పు కూడా. ఈ తీర్పు అనేది మరణించినటువంటి అదే స్థలంలో మనం ప్రభు ముందు హాజరవుతాం. మన వైపు కుడివైపు మన కావలైన సంనస్కుడు, ఎడం వైపు మనకని ఉన్నటువంటి పిశాచి, ఇద్దరు కూడా మనల్ని గురించినటువంటి ఆ నివేదిక ఇస్తారు. ఇదిగో ఈయన చేసినటువంటి సత్కార్యాలు ఇవి, ఈయన చేసిన దుష్కార్యాలు ఇవి. ప్రభు యొక్క తక్కిడిలో ఈ రెండు తూల్చబడినప్పుడు నేను చిన్నప్పుడు చూశాను. ఒక పటం, యేసు ప్రభు సింహాసనం మీద కూర్చున్నారు. ఆ సింహాసనం ముందు ఒక తక్కిడి ఉన్నది పెద్దది. అందులో ఇటువైపు సైతాను కూర్చునింది, రెండు కొమ్ములు తోక తిప్పుకొని. అటువైపు దేవదూత వినయంగా నిలబడి ఉన్నారు. ఆ తీర్పు చేయబడినటువంటి ఆత్మ ముందు నిలబడి ఉన్నది. ఇటు చూస్తే సైతాను కూర్చున్నటువంటి తక్కిడి బరువుతో కిందకు తూగుతుంది, దేవదూత ఉన్న తక్కిడి పైకి ఉంది. ఇంకొక పటంలో దేవదూత ఉన్న తక్కిడి కిందకున్నది, ఇది పైకున్నది. ఈ రెండిటికి అర్థం ఏంటి? పిశాచి కూర్చున్నటువంటి తక్కిడి కిందకు వచ్చిందంటే ఆ తట్ట దుష్కార్యాలు ఎక్కువ, దైవ ప్రేమ సోదర ప్రేమ లేదు, మూల పాపాలు ఎక్కువ. ఇటువైపు ఈ దేవదూత కిందకు వచ్చిందంటే అప్పుడు దేవుణ్ణి సోదరుని ప్రేమించాడు, 10 ఆజ్ఞలు పాటించాడు అని అర్థం. అప్పుడు ప్రభు ఏం తీర్పిస్తారు? మరణం వరకే. ఒక్కసారి మరణించిన తర్వాత ఒక్క నిమిషం కూడా మనకుండదు. సమయము చాలా ముఖ్యం. ఈ సమయం అప్పుడు అనుకుంటాం, నాకు 1 గంట ఉంటే చాలనే, నేను వెంటనే వెళ్ళి పాపసంతం చేసి సబ్సారం తీసుకుంటా. అది కుదరదు. ఆ సమయం ఎటువంటి గడియనో మనకు తెలియదు. అందువల్ల మన దీపం ఆరిపోకుండా చూసుకోవాలి, సావైన పాపం మనం లేకుండా చూసుకోవాలి. వీలైనంత వరకు సావైన పాపం ఉంటే వెంటనే పాపసంధి చేసుకోవాలి. నెల మొదటి శుక్రవారం వచ్చే వరకు ఉండొద్దు. ఒకరికి 2 గురువులు ఉన్నాం, ఎప్పుడు కావాలన్నా సరే పాపసంధం అంటే వెంటనే రావడానికి సిద్ధమే. మరణించే ఈ ఆత్మ దేవ ఇష్టప్రసాద స్థితిలో మరణిస్తే స్వల్ప పాపాలున్నా, పాత పాపాలు మన్నించబడి ఉన్నా ఈ ఆత్మకు ఉద్ధరించే స్థలం లభించే అవకాశం ఉంది. ఆ దేవ ఇష్టప్రసాద స్థితి లేకుండా సావైన పాప స్థితిలో ఆ ఆత్మ మరణిస్తే దేవ ఇష్టప్రసాద స్థితి లేదు కాబట్టి ఇక తప్పకుండా నరకమే. నరకం అనేది నిత్యం, మోక్షం అనేది నిత్యం. నరక భయం అనేది ప్రజల్లో లేనే లేదు. ఈ రోజుల్లో సెల్ ఫోన్లో తీసుకొని ఒకసారి నరకాన్ని గురించి బాగా చూడండి. ఒకసారి నరకం అనేది అటు పునీతులు ఏ విధంగా ఆ నరకాన్ని వాళ్ళు గురించి చెప్పారు. చాలామందికి దర్శనాలు వచ్చున్నాయి. మరణించిన తర్వాత నరకానికి పోయి మళ్ళీ తిరిగి వచ్చినటువంటి వ్యక్తులు తమ కథలు చెప్పేటువంటి ఉన్నాయి. ఆ నరకాన్ని మీరు ఒకసారి చూశారంటే రెండోసారి పాపం చేయడానికి భయపడతారు. కానీ అది ఉత్తమ మనస్తాపం కాదు. దేవుడు నన్ను ఎక్కడ శిక్షిస్తాడో ఏమో అని నేను ఉత్తమ మనస్తాపడితే అది దాస్య మనస్తాపం, అది మంచి మనస్తాపం కాదు. ఉత్తమ మనస్తాపం అంటే నా తండ్రి దేవుడికి ప్రేమకు విరుద్ధంగా నేను ఎక్కడ పాపం కట్టుకొని అతని మనసు నొప్పిస్తానేమో అని బాధపడేదే ఉత్తమ మనస్తాపం. ప్రభు నన్ను నరకంలో వేస్తాడో ఏమో అని భయపడి నువ్వు పాపం చేయకుండా ఉంటే అది ఉత్తమ మనస్తాపం. కనీసం ఆ భయమన్నా ఉంటే పాపానికి మనం దూరంగా ఉండగలం. ప్రస్తుత పరిస్థితిలో పాపం ఎంత దగ్గరగా ఉందంటే ఒక చిటికేస్తే పాపం చేసే అవకాశం ఉంది. ఇక తీర్పు అనేది ప్రభు మనకిచ్చే దాన్ని బట్టి ఉంటుంది. ఏ పాపి కూడా చిన్న మరకతో మోక్షంలో ప్రవేశించజాలరు.
అందుకే ఉత్తరించే స్థలంలో ఉన్నటువంటి ఆత్మలు తాము పూర్తిగా శుభ్రపడి మోక్షానికి పోవాలని తాము ఆ ఉత్తరించే స్థలానికి వాళ్ళే అప్పగించుకుంటారు. ఆ ఆత్మ తన్నుకు తాను ఒక తీర్పు వేసుకుంటుంది. ఇంత పవిత్రమైన పునీతుడైన ప్రేమతో ఉన్న దేవుని ముందు నేను ఏ విధంగా నిలబడగలను చిరిగిపోయినటువంటి బట్టలతో, కాబట్టి నేను వెళ్ళి స్నానం చేసి శుభ్రపడి వస్తా అన్న భావంతో తాము వాళ్ళు ఆ ఉత్తరించే స్థలానికి సమర్పించుకుంటారు. దేవ ఇష్టప్రసాద స్థితిలో ఉంటే మనకు దేవుడిచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుండా దేవుడిచ్చినటువంటి ఈ యొక్క దేవదరి అనుమానం ఉపయోగించుకోకుండా ఈ లోకమే శాశ్వతమని జీవిస్తే చివరి సందర్భంలో ఒక్క నిమిషం ఉంటే చాలు నేను ప్రభుని మన్నింపు అడుగుతా, అంత టైం ఉండకపోతే కొంతమంది మరణించేదానికి ముందుగా అన్ని దేవదరి అనుమానాలు పొంది మరణించే వాళ్ళు ఉన్నారు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన మంచి అవకాశం. అది మంచి దొంగకు ఆ రోజు ప్రభు ఇచ్చిన అవకాశం లాంటిది. అది అందరికీ లభించదు. కాబట్టి యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, ఒక్కసారి దీర్ఘంగా ఆలోచన చేయండి. మన మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అదే మనకు రెండో రాక. ఆ రాకకు మనం ఎప్పుడు సిద్ధమై ఉందాం. ఆమేన్. పరలోకమును భూలోకమును నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్న నా గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోర్చుపిలాతు అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను నీతిల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాము. నిత్య జీవం విశ్వసిస్తున్నాము. స్వామి ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు లోకాంత్యం కొరకు ఆయత్తపడమని మనను కోరుచున్నాయి. కనుక మన శ్రీ సభను, విశ్వాసులను, మన సంఘంలోని బాలబాలికను ప్రత్యేకంగా దీవించమని భక్తియుతంగా వేడుకుందాం. ఓ పరలోక రాజా, మా తిరుసభను ఆదర్శముతో పరిపాలించుచున్న మా ఫ్రాన్సిస్ జగద్గురువులను మీ ఆత్మీయ శక్తితో నడిపించండి. మాకు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వాన్ని వసుకొచ్చున్న మా ప్రకాశం పీఠాధిపతులను, మా విచారణ గురువులను, ఇతర గురువులను, మఠవాసులను మీ ప్రేమకు సాక్షులుగా మలచి మీ శ్రీ సభను ప్రేమ కరుణల నిలయముగా రూపొందించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమగల సర్వేశ్వర, లోకాంత్యమున ధర్మమును పాటించిన వారు, నిత్య జీవము పాటించిన వారు శాశ్వత అవమానమును పొందుదురని పరిశుద్ధ వాక్యము వక్కాణించుచున్నది. మా అందరి పేర్లు జీవగ్రంథమున లిఖించుటకు కావలసిన ఆధ్యాత్మిక చైతన్యమునిచ్చి మమ్ము మీ వెలుగు బాటలో నిత్యము నడుపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కృపగల దేవా, మీరు మహాశక్తితో మహామహిమతో మేఘారూఢుడై వచ్చుటను విశ్వాసులమైన మేమంతా మా కల్లారా స్వయంగా చూచు మహా అదృష్టమును మాకు దయచేయుడు. లోకాంత్యం ఎప్పుడు వచ్చినా మేము జాగరూకులై ఉంటూ మీ రాకకై ఎదురు చూస్తూ మీ దైవరాజ్యం చేరుకునేలా మమ్ము దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దయగల సర్వేశ్వర, ఈనాటి బాలల దినోత్సవ సందర్భంగా మా కుటుంబంలోని, మా విచారణలోని బాలబాలికలను మీకు ప్రత్యేకంగా సమర్పించున్నాము. వారందరికీ ఇహలోక జ్ఞానమును పరలోక జ్ఞానమును నిండుగా మెండుగా దయచేయుడు. వారందరూ మీ అనుగ్రహమునకు పాత్రులై సత్ప్రవర్తనతో వినయ విధేయతలతో విశ్వాసములో వెదుగుటకు అవసరమైన పరిశుద్ధాత్మ కుమ్మరింపు నొసగమని అందరూ
ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సమాధానకర్త, మా తెలుగు రాష్ట్రాలను, బాలలకు విద్యను అందించుచున్న విద్యా సంస్థలను, ఉపాధ్యాయులను విశేషముగా దీవించి ఆశీర్వదించండి. మా బాలలంతా నైతిక విలువలకు, ఆధ్యాత్మికతకు, క్రమశిక్షణకు పెద్దపీట వేసి ఉత్తమ దైవ రాజ్య పౌరులుగా వారిని తీర్చిదిద్దమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఆలకించండి. కొంతసేపు మౌనముగా మన సొంత మనవుల కొరకు వేడుకుందాం. మన ప్రార్థనలన్నీ కూడా మరియ తల్లి కరముల ద్వారా ప్రభుకు సమర్పించుకుందాం. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రార్థించుదాము. సర్వశక్తుల ఓ సర్వేశ్వర, మట్టి నుండి పుట్టిన ఈ శరీరం తిరిగి మట్టిలో కలిసిపోయిన మా ఆత్మ సజీవమని మేము గుర్తెరిగి ఆత్మ సంబంధ జీవితం జీవించ కృపను, ఆశీస్సులు మాకు నిండుగా ఇవ్వండి. లోకాంత్యము ఏ గడియలో వచ్చునో మేము సదా ఆత్మ పరిశీలన గావించుకొని పాపమును ఒప్పుకొని మంచి పాప సంహితం చేసి సిద్ధపాటును కలిగి ఉండినట్లు దీవించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. అర్పణలు మాయగము ఆది దేవుని సన్నిధిలో, ఆది మానవుల అర్పణము, ఆది మానవుల అర్పణము, ఆదిలో ఆరంభమై అర్పణలు మాయగము. ఆబేలుని అర్పణంబే అన్నింటిలోను శ్రేష్టమయ్యే, కయ్యోనుని సమర్పణంబే కుళ్ళిన నవధాన్యములే. ఆబేలుని అర్పణంబే అన్నిటిలోను శ్రేష్టమయ్యే, కయ్యోనుని సమర్పణంబే కృళ్ళిన నవధాన్యములే. అనుసరింతు ఆబేలుని అర్పణంబునిచ్చుటకు, అనుసరింతు ఆబేలుని అర్పణంబునిచ్చుటకు, కడుదూరమౌదాము కయ్యోనుని మార్గమునకు, కడుదూరమౌదాము కయ్యోనుని మార్గమునకు. ఆదిలో ఆరంభమై అర్పణలు మాయగంబు. పరసముతోను మేము అర్పింతుము హృదయాంబులన్, అందుకో ఓ పిత దేవుండా, మీ
అనంతమైన ప్రేమ తోడన్ అనుదినము అర్పింతుము మాకున్నది అంతయుందు ఆశ లేకుండగను ఆస్తి పాస్తుల యందు ఆశ లేకుండగను సహోదరి సహోదరులారా, నేను మీరు నడిపించిన ఈ బలి సర్వశక్తి పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగిట్ల ప్రార్థన చేయండి. తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ యొక్క ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువ, మహావైభవముతో నిండి ఉన్న మీ సమక్షంలో మేమర్పించి ఈ బలి మీ ఎడల మాకు గల భక్తిని పెరుగుదలకును మాకు శాశ్వతమైన జీవమును పొందుటకును దోహదపడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉందరుగాక. మీ మనస్సులు ఉన్నతముకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభును కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోట మీ కృతజ్ఞత వందనం చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకు. ఎందుకన మీరు లోకమును ఎంతగానో ప్రేమించి కనికరముతో మాకు రక్షకుని ప్రసాదించుతిరి. పాప మినహా అన్ని విషయములోనూ వారు మావలే జీవించినట్టు చిత్తగించుతిరి. ఈ విధముగా మీ కుమారుని యందు మేము ప్రేమించిన దానిని మా యందును ప్రేమింప తలంచుతిరి. ఈ విధముగా మా అవిధేయత వలన పాపము కట్టుకున్న మేము పోగొట్టుకున్న అనుగ్రహములను మీ కుమారుని విధేయత ద్వారా మరల పొందగలుగుచున్నాము. కావున ప్రభువ, మేము మీకు వందనములు అర్పించుచు దూతల సమేతముగా మేము స్తుతించుట ఎట్లనగా, హోసానా 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 దళాధిపతి అయిన సర్వేశ్వరుడు హోసానా హోసానా పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా. దేవుని నామమునా వచ్చెడి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా
పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఒకటి మీరే. మీ సృష్టి అంతే మేము సృష్టించిన యుక్తము. ఇలాగైనా మీ కుమారుడిని మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తముకు జీవమును పోసి పవిత్రపరుస్తున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు మీ నామునకు నిర్మలమైన అర్పించడకై ప్రజలు నిరతం పిలుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలు మీ సముఖముకు తెచ్చి ఉన్నాం. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాం. ఈ విధమే మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారం మీ కృతజ్ఞతార్చన మీకు సమర్పించుతున్నాం. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచ్చు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుడు, ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రను అందుకొని మరలా మీ కృతజ్ఞత వందనలు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకు అనేకుల కొరకును పాప పరిహారార్థమై దారవేయబడును. దీన్ని నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మీ మరణమును ప్రకటించదు, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతముకు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షాలను స్మరించుచు వారు మరల వేయించు ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలి కృతజ్ఞతతో మీకు అర్పించున్నాం. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాం. తమ మరణం ద్వారా మేము మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరించము. మేము వారి శరీరము రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరం ఏక మనస్సు కలిగి ఉండ దయచూపం. వారేమో మీకు నిత్యార్పణగా రూపొందించుదురుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ ఇప్పుడు జోజపు గారితోనూ ఇప్పుడు చిన్న తెరేసమ్మ గారితోనూ సకల పుణ్యులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులుగా చేయం. ఇలాగైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాం. ఓ ప్రభువా, మమ్మల్ని మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాం. ఈ లోకమును యాత్ర చేయి మీ శ్రీ సభను మీ సేవకుడుగా మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా ప్రకాశం పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపం. మీ చిత్త ప్రకారం మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనల్ని ఆలకించం. దయగల తండ్రి, నలుదశలో చదివిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొను. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరముందు ఈ లోకమిడిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొను. దయతో మీ రాజ్యంలో చేర్చుకొను. మేము అతను చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మీరు లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు
కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపము. మీ దానుగ్రహం వలన పాపం నుండి విముక్తులు చేసి అన్ని కడతలను సర్వదా కాపాడము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు సాగం నిరీక్షించుచుందము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యం, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శీర్ష విశ్వాసాన్ని వీక్షించము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతి రైకతను అనుగ్రహింపము. యుగ యుగములు జీవించచ్చు పరిపాలించు ప్రభువా. ప్రభు శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికి ఒకరు క్రీస్తు సమాధానం తెలుపుకుంది. మీ అందరికీ సమాధానం. సర్వేశ్వరుని దరిద్రుల లోకపాపములను పరిహరించుటకు ఆపదయించుకోండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములు పరిహరించుడు వారు. ఈ గొర్రెపిల్ల ముందుకు పిలవడిన వారందరూ ధన్యులు. ఆయన ప్రవేశిస్తూ నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థ. ఉన్నతుడా నీ నామం కీర్తింతును. సర్వోన్నతుడా నీ రుధిరం మేములో కొందును, నేములో కొందును. అంతయు సంతోషమాయెను నాలోన నీవు నివసించినావు. ఆత్మ అంతయు సంతోషమాయెను నాలోన నీవు నివసించినావు. నాలోని
పలికేనులే సర్వోన్నతుడా నీ నామం కీర్తింతును సర్వోన్నతుడా నీ రుధిరం మేములో కొందుము మేములో కొందుము ఆహారం నీవేను స్వామి పరలోక భోజ్యం నీవేనుగా నా జీవ నాలోని ఆనందము సర్వోన్నతుడా మీ నామం కీర్తింతును సర్వోన్నతుడా మీ రుధిరం మేములో కొందుము మేములో కొందుము మేములో కొందుము మేములో కొందుము. పునీతైన స్వర్ చేసిన జపం. క్రీస్తు వదిలించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతులలో దొరకకుండా నన్ను కాపాడండి. ఫలముగల జపము. మహామధురముతో నిండిన మంచి చేసువా, దాసురాలనైన నేను దేవరి వారి సముఖములో మోకాళ్ల మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్లను తొలిచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని ఎవరు వారి పేట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నా కన్నుల మనదు చూచి దేవరి వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమందు విచారించి తలంపు చే ధ్యానించుడు ఈ సమయమందు దృఢమైన విశ్వాసము నమ్మిక దైవ ప్రేమ ఎనడు సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వానిని దిద్దుకున మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రించవలనని నా మంచి చేసువా దేవరి వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షలతో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను స్వామి. ఆమేన్. మన పరిశుద్ధ పాపు గారు తలంపు నెరవేరునట్లుగా పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షించండి. దేవర ప్రసాదం చేతాను నేను మరి మా వందనము. ఏలివారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలం మీకే స్తోత్రములు కలుగును గాక. యేసుక్రీస్తులో ప్రేమైన సోదరి సోదరులారా, వచ్చే ఆదివారం సామాన్య కాలపు 34వ ఆదివారం అనగా క్రీస్తు రాజు పండుగ. ఈ పండుగతో ఈ
దైవార్చన సంవత్సరం ముగిస్తుంది. వచ్చే ఆదివారం తర్వాత అంటే వచ్చే శనివారం అయితే అటు తర్వాత ఆగమన కాలం ప్రారంభమవుతుంది. కాబట్టి వచ్చే ఆదివారం క్రీస్తురాజు పండుగ. మీరు చాలామంది సగం పూజకు వస్తున్నారు. దయచేసి గమనించండి. ప్రసంగం చెప్పి వచ్చేటప్పుడు లోపల కూర్చుంటే చూసే వాళ్ళకి బాగుండదు. వీలైనంత వరకు సువిశేషం చదివేటప్పుడే వచ్చేసేయాల. పోయిన ఆదివారం ముందు వారం కూడా నేను చెప్పాను, చలికాలం అని నిదానంగా నీళ్లు కాగబెట్టుకొని అది ముగించి స్నానం చేసి మీరు వచ్చేటప్పటికి ఇక్కడ సగం వయసు అయిపోద్ది జనానికి. ఆదివారం పూజకి నిండు పూజ కనాల. కాబట్టి దయచేసి పూజకు ముందుగానే రావాలని మనం చేస్తున్నాం. డిసెంబర్ 3వ తారీఖు పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారి పండుగ. మన విచారణ నుండి వేరుపరచబడి ఒక విచారణగా చేయబడినటువంటి మన సెయింట్ జేవియర్స్ చర్చ్ మరియు ఆ విచారణ క్రైస్తవులు వారు 25 సంవత్సరాల జూబిలీ కొనియాడుతున్నారు. దీని గురించినటువంటి కరపత్రాలు నేను గుడి వెనక పెట్టాను, మీరు తీసుకొని ఉండొచ్చు. కాబట్టి ఆ రోజు మనం పూజకి అందరం కూడా ఆడికే వెళ్తాం. బిషప్ గారు వస్తున్నారు పూజకి. పూజ అయిన తర్వాత అందరికీ అన్నం కూడా అక్కడ ఇవ్వబడుతుంది. అందువల్ల ఆ రోజు డిసెంబర్ 3వ తారీఖు దయచేసి అందరూ కూడా పూజ కాడ రండి. ఇక్కడ పూజ ఉండదు, సాయంత్రం ఆరాధన ఆశీర్వాదం ఉండదు. అలాగే డిసెంబర్ 8వ తారీఖు నిష్కళంక ఉద్భవి అయినట్టు మరియమాత పండుగ సింగరాయకొండలో. ఈరోజు స్వామి ఉదయం వచ్చి కరపత్రాలు ఇచ్చి వెళ్ళారు. వాటిని గుడి వెనక పెట్టున్నాము, తీసుకోవచ్చు. కాబట్టి ఆ రోజు శనివారం అందరూ కూడా పూజ కాడికి రావాలి, బిషప్ గారు వస్తున్నారు అని స్వామి తెలియజేశారు. పూజ అయిన తర్వాత అందరికీ అన్నం కూడా ఇవ్వబడుతుంది. ఇద్దరు ఫాదర్లు కూడా వ్యక్తిగతంగా వారి తరపున మనల్ని అందరినీ ఆహ్వానిస్తున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. గురువులందరికీ కూడా రేపు సోమవారం నుంచి శనివారం వరకు నెల్లూరులో వడకం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఒక వారం అందరం కూడా ప్రార్థనలో ఉంటాం. కాబట్టి మన చిన్నస్వామి ఇక్కడ మీకు ఇన్ఛార్జిగా ఉంటారు. రేపు ఉదయము నేను ఈ వడకానికి వెళ్ళి మళ్ళీ శనివారం ఉదయం వస్తాను. పూజ అయిన వెంటనే దయచేసి మీరు మీ పిల్లల్ని గుళ్ళోనే ఉంచండి. చిన్నమ్మగారు ఆ వాకిలి కాడ, చిన్నస్వామి వెనక పిల్లలందరినీ మళ్ళేసుకొని లోపల కూర్చోబెట్టడం మనం చేస్తున్నాం. ఇంకా వదిలిపెట్టేది లేదు. తల్లిదండ్రులు దయచేసి కోఆపరేట్ చేయండి. పిల్లల్ని వదిలిపెట్టేసి మీరు బయటికి వెళ్ళండి. నవంబర్ 18వ తారీఖు సోమవారం పునీత పేతురు పౌలుల పెద్ద దేవాలయపు పండుగ రోమాపురిలో. ఆ రోజు దానికి సంబంధించినటువంటి దివ్య బలి పూజ ప్రతి గుడిలో. 21 బేస్తవారం మరియ తల్లి తన్ను తాను దేవునికి సమర్పించుకున్నటువంటి కానుకమాత పండుగ. 2 కానుకమాతల పండుగలు ఉన్నాయి. మొట్టమొదటి కానుకమాత ఫిబ్రవరి 2వ తారీఖు యేసు ప్రభును దేవాలయంలో కానుకగా సమర్పించిన పండుగ. నవంబర్ నెల 21వ తారీఖు వచ్చే ఈ కానుకమాత పండుగ మరియ తల్లి తనకు 3 వయసు ఉన్నప్పుడు తన్ను తాను తండ్రి దేవునికి సమర్పించుకున్నటువంటి కానుకమాత పండుగ. అది 21వ తారీఖు బేస్తవారం. 22 శుక్రవారం పునీత సెసిలియా అమ్మగారి పండుగ. ముఖ్యంగా పాటలు పాడేవారు, వాయిద్యాలు వాయించేవారు వారి పండుగ. 23 శనివారం మొదటి క్లమెంటు పాపు గారి పండుగ. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో ప్రభువా, మీ కుమారుని జ్ఞాపకార్థము ఈ దివ్య బలిని సమర్పించితిమి. ఇది మా యందు మీ ఎడలగల భక్తిని అధికము చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఆమేన్. పుణ్యచరితవమ్మా చిన్న తెరేసమ్మా, పుణ్యచరితవమ్మా చిన్న తెరేసమ్మా. చిన్ని రోజ పుష్పమల్లే ప్రభువును చేరినావు, చిన్ని చిన్ని పుణ్యాలే నీ చరితమమ్మా. చిన్ని రోజ పుష్పమల్లే ప్రభువును చేరినావు, చిన్ని చిన్ని పుణ్యాలే నీ చరితమమ్మా. తెరేజమ్మా తెరేజమ్మా మా చిన్ని తెరేజమ్మా, తెరేజమ్మా. సహనము శాంతి నీ సౌశీల్యం, ప్రార్థన ప్రేమయే నీ అనురాగం. సహనము శాంతి నీ సౌశీల్యం, ప్రార్థన ప్రేమయే నీ అనురాగం. నీ ప్రేమ మాపై కురిపించుమా, నీ వలె ప్రార్థింపవరములియమ్మా. నీ ప్రేమ మాపై కురిపించుమా, నీ వలె ప్రార్థింపవరములియమ్మా. తెరేజమ్మా తెరేజమ్మా మా చిన్ని తెరేజమ్మా, తెరేజమ్మా తెరేజమ్మా మా చిన్ని తెరేజమ్మా.
యొక్క కుటుంబాన్ని ఆ దేవాతి